ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంపేస్తామంటూ ఏకంగా ఆయన పేషీకి బెదిరింపు కాల్స్ రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గుర్తు తెలియని ఆగంతకుడి కాల్ వచ్చినట్టుగా తెలుసుకున్న పోలీసులు విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. బెదిరింపు కాల్ వచ్చిన గంటల వ్యవధిలో నిందితుడిని కనిపెట్టేశారు. డిప్యూటీ సీఎం పేషీకి కాల్ చేసిన వ్యక్తి నెల్లూరుకు చెందిన మల్లికార్జునరావుగా గుర్తించారు. తిరువూరులోని ప్రముఖ వైద్యుల దంపతులకు ఆయన బంధువుగా తేల్చారు. 2 రోజుల క్రితమే మల్లికార్జునరావు నెల్లూరు నుండి తిరువూరుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో పోలీసులు 4 బృందాలుగా విడిపోయి అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంపేస్తామంటూ ఏకంగా ఆయన పేషీకి బెదిరింపు కాల్స్ రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గుర్తు తెలియని ఆగంతకుడి నుండి కాల్ వచ్చినట్టుగా తెలుసుకున్న పోలీసులు విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. బెదిరింపు కాల్ వచ్చిన గంటల వ్యవధిలోనే నిందితుడిని కనిపెట్టేశారు. డిప్యూటీ సీఎం పేషీకి కాల్ చేసిన వ్యక్తి నెల్లూరుకు చెందిన మల్లికార్జునరావుగా గుర్తించారు. తిరువూరులోని ప్రముఖ వైద్యుల దంపతులకు ఆయన బంధువుగా తేల్చారు. 2 రోజుల క్రితమే మల్లికార్జునరావు నెల్లూరు నుండి తిరువూరుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో పోలీసులు 4 బృందాలుగా విడిపోయి అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనాంశం అనుకోవచ్చు. ఏదైతే సంచలనమైన వ్యక్తి జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా ఒక కీలక అంశం నిన్న సాయంత్రం వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ ని చంపేస్తామంటూ పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆయనకి ఫోన్ కాల్స్ వచ్చిన పరిస్థితి ఉంది. ఎవరైతే ఆయన ప్రధాన ఓఎస్డీ ఉన్నాడో ఆ ఓఎస్డీ ఆ కాల్ కి ఆయనపై సమాచారం వచ్చింది. పవన్ కళ్యాణ్ ని జాగ్రత్తగా ఉండమను, చంపేస్తామంటూ కూడా ఆ కాల్ లో పవన్ కళ్యాణ్ కి బెదిరింపులు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకని ఆ పవన్ కళ్యాణ్ కి ఇలాంటి కాల్ వచ్చిందని అధికారులు షాక్ తిన్నారు. దిమ్మ తిరిగే పరిస్థితి ఏర్పడింది. ఓ ఆగంతకుడు ఆయన పేషీకి ఫోన్ చేసి కాల్ చేసి మరి పలు సందేశాలు పంపించడం కలకలం సృష్టించిందంటూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రాష్ట్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ కార్యాలయాన్ని కూడా తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఆదివారం రాత్రి సోమవారం ఉదయం కూడా పదే కాల్స్ వచ్చాయని అభ్యంతరకర భాషతో హెచ్చరిస్తూ సందేశాలు పంపించాడని కూడా బెదిరింపు కాల్స్ సందేశాల గురించి పవన్ కళ్యాణ్ కి పూర్తిగా పవన్ కళ్యాణ్ దృష్టికి ఏదైతే ఆఫీసు స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ అనంతరం ఈ విషయాన్ని కూడా పోలీసులు ఉన్నతాధికారులకు కూడా పేషీ అధికారులు వివరించారు. అలాగే ఆ రాష్ట్ర డీజీపీ దృష్టిలో కూడా పెట్టారు. దీంతో ఉరుకుల పరుగుల మీద పోలీసులు అయితే వ్యక్తి కోసం విజయవాడ నగరంలో సాయంత్రం నుంచి అన్వేషణ అయితే ప్రారంభించారు. మొత్తానికి ఆ ఫోన్ నెంబర్ ఏదైతే బెదిరింపు కాల్ వచ్చిందో బెదిరింపు కాల్ వచ్చిన తర్వాత ఆ పోలీసులకు ఈ పోలీసులు సమాచారం అందుకున్న అనంతరం కూడా ఆయన గురించి అన్వేషణ మొదలుపెట్టారు. అన్వేషణ మొదలుపెట్టిన అనంతరం కూడా అతని నెంబర్ అయితే స్విచ్ ఆఫ్ రావటం కొంత మేరకు కలకరం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆ విజయవాడలోని ఎంజీ రోడ్ లో ఈ యొక్క ఫోన్ సిగ్నల్ మొదటగా పోలీసులు కనిపెట్టారు. పవన్ కళ్యాణ్ పేసీకి ఏదైతే 9505050556 అనే నెంబర్ నుంచి కూడా కాల్ వచ్చినట్లు ఆ పోలీసులు గుర్తించారు. ఈ నెంబరు ఆ తిరువూరికి సంబంధించిన మల్లికార్జునరావు పేరుతో అయితే ఇది ఉందని తెలిసింది. ఆయన నెల్లూరు వాసి కూడా తెలిసింది. ముఖ్యంగా మల్లికార్జునరావు పేరుతో పోలీసులు ఆరా తీయగా అతడు తిరువూరు పట్టణంలోని వైద్య దంపతుల బంధువు అని కూడా తెలిసింది. పలు వ్యసనాలకు అతను బానిస అవటం, అతని భారీగా ఉన్న భార్య కూడా విడిచిపెట్టి వెళ్లటం, అతను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నట్టు కూడా ఆ పోలీసుల దృష్టికి వచ్చింది. మొత్తాన్ని అతని కోసం అయితే పోలీసులు వెతుకుతున్న ప్రక్రియ చూస్తుంటే అతను ఖచ్చితంగా 24 గంటలు పోలీసులు అదుపులో ఉండేటట్లే కనపడతా ఉంది. ఏమో